యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేటలో ఘనంగా గాంధీ జయంతి. బాపు బాటలో సీఎం కేసీఆర్ నడుస్తున్నారన్న వక్తలు. ప్రభుత్వాల వైఖరిపై జర్నలిస్టుల ఆగ్రహం. జనగామలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత. త్రిపురారంలో బతుకమ్మ చీరల పంపిణీ. ఆడపడుచుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్న వక్తలు. కాంగ్రెస్ పోరాటాలకు టీఆర్ఎస్ సర్కార్ బ్రేక్. విద్యార్థి సైరన్ను బయలుదేరబోయే నేతల గృహ నిర్బంధం. డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టులకు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని TUWJ అఫీషియల్ జర్నలిస్ట్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సాయిలు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని బాపు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, జిల్లా కిషన్ నేత ఓమయ్య, సుధాకర్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బి శేఖర్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ పక్షాన ఈరోజు జాతీయ నిరసన దినోత్సవం మేము గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఈరోజు తలపెట్టడం జరిగింది. అయితే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా జర్నలిస్టులంతా ఆయా రాష్ట్రాలలో, జిల్లాలలో, ప్రతి మండల కేంద్రాలలో కూడా ఈరోజు జాతీయ నిరసన దినోత్సవం మేము తలపెట్టాం. అయ్యా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే జర్నలిస్టులకు సమస్యల విషయంలో వాళ్ళు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో దాన్ని నిరసిస్తూగానే మేము ఈరోజు గాంధీకి వినతి పత్రం ఇచ్చి మా గోడును ఈరోజు వెళ్ళబెట్టుకున్నాం. ఏదైతే కరోనాలో చనిపోయిన జర్నలిస్టులందరినీ వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు 50 లక్షల రూపాయల బీమాను, జీవిత బీమాను ప్రతి జర్నలిస్టుకు కల్పించాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో, దేశంలో వేలాది మంది జర్నలిస్టులు చనిపోతే ఇప్పటికి కూడా ఒక చిల్లి గవ్వ పైసా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ జర్నలిస్టు కుటుంబానికి అందిన దాఖలాలు లేవు. దాన్ని నిరసిస్తున్నాం. వెంటనే ప్రకటించాలా, ఏదైతే జర్నలిస్టులకు ప్రకటించిన డబ్బులను వెంటనే వారి కుటుంబాలకు ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, తర్వాత 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా ఏదైతే జర్నలిస్టులకు ఎదురవుతున్న ప్రధాన దాడుల సంఘటనల విషయంలో కానీ ఇతర అరాచకాల మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించి జర్నలిస్టులకు డిమాండ్ చేస్తున్నాం. TUWJ జిందాబాద్ జిందాబాద్. గాంధీ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జూబ్లీ బస్టాండ్లో షెడ్యూల్ను అల్వాల్ సమితి సభ్యులు శుభ్రం చేశారు. 4 జోన్లకు చెందిన 240 మంది సభ్యులు స్వచ్ఛతా సే దివ్యత తాక్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని జిల్లా శాఖ అధ్యక్షులు సోమసుందరం చెప్పారు. తమకు ఇటువంటి సదావకాశాన్ని కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేశారు.
హైదరాబాద్ సంబంధించి 10 మంది జెంట్స్ రావడం జరిగింది. ఎక్కడైతే మానవ సేవ మానవ సేవ అని స్వామి చెప్పారు, ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని చెప్పి స్వామి చెప్పిన సూచన క్రమంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్వామివారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆదేశించడం జరిగింది. సో దీనిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు నుండి మా ఆయా సమితులలో కూడా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామే స్వచ్ఛత భారత్ ఉంటుంది. దానిలో భాగంగా సంస్థ సేవా సంస్థలు స్వచ్ఛతా సే దివ్యత అప్పక్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన ఇంతకుముందు స్వాస్థ్య పెద్దలు చెప్పినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగ విద్యార్థి సైరన్ కార్యక్రమానికి బయలుదేరిపోయిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కుమరయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఓ నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తాయిలాలు ప్రకటిస్తూ నిరుద్యోగులను కేసీఆర్ వంచిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వెంట భూషణ వేడి రమేష్ గౌడ్, విజయ్ కుమార్, అరగొండ రాజకుమార్, రాజేశం, వేముల రాజు, ప్రశాంత్, నర్సయ్య ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. విద్యార్థి అమర వీరులకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ విద్యార్థి సైరన్ అనే పేరుతోటి ఇలా ఎల్బీ నగర్ నుండి దిల్సుఖ్ నగర్ వరకు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారి ఇచ్చిన ఆదేశాల సారం మేము ఇలా హైదరాబాద్ పోయేది ఉండే, హైదరాబాద్ పోకుండా ఇలా పోలీసు వాళ్ళు వచ్చి గృహ నిర్బంధం చేసి అరెస్టు చేసినారు. బయటకు వెళ్ళనీయకుండా నిజంగా ప్రజా గొంతును అంచే విధంగా చేస్తూ ఉన్నారు. మీరు బాల్ తీసి గోడ కొడితే ఏ రకంగా అయితే స్పీడ్ వస్తుందో మీరు ఎంత అణిసివేసినా అంత స్పీడ్గా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్కు నిద్ర పడతలేదు, భయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అరెస్టులను ఆయన ఏం చేసినా కానీ ఆపలేరు. తప్పకుండా మేము చేస్తున్నటువంటి ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉంది. ఇవాళ కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అక్రమాల మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మీరు చూసినట్టే ఎదుటే డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువులు ఏ రకంగా పెరిగినా మీరు చూడండి. ఈ మొత్తం వాటికి వ్యతిరేకంగా మేము పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి పోకుండా పోలీసులు అడ్డుకున్నా కానీ మేము ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. కాబట్టి ఏది చేసినా అదేదో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టు మీరు ఏది చేసినా మా ఉద్యమాలను ఆపలేరు. తప్పకుండా కేసీఆర్ గద్దె దిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని పలువురు నిరసించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జనగాం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు బొల్లు ఎల్లారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులను వెంటనే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని వారు కోరారు. సతమతమవుతున్నటువంటి జర్నలిస్టులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లాలో ఈరోజు మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర మనం నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. టీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలలో పూర్తిగా వైఫల్యం చెందింది. డబుల్ బెడ్రూమ్లో అయితే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్టుకు పనిచేసే జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వాలి ఈ ప్రభుత్వం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు కోవిడ్ వారియర్గా జర్నలిస్టులను గుర్తిస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా అటువంటి గుర్తింపు లేదు. కోవిడ్ వారియర్గా గుర్తించాలి. చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి ప్రభుత్వం వారి కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన జనగామ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక ప్రోగ్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న విధానాలు నిరసనగా ఈరోజు గాంధీ గారి మహాత్ముని జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టి రాష్ట్ర
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రభుత్వాలు జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టడం, తర్వాత అన్యాయంగా యాజమాన్యాలు జర్నలిస్టులు తొలగిస్తున్న పక్షంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఇలాంటి వాటి కార్యక్రమం నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ జర్నలిస్టులకు బీమా సౌకర్యం కానీ లేక ఎక్స్కేర్సీ లాంటి వాటిని కూడా ప్రభుత్వం పూర్తిగా లక్ష్యం వహిస్తుంది. దాన్ని కూడా వేనాడి ఈ ఎక్స్కేర్సీ కానీ బీమా పథకాలు కానీ అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు అనువర్తింపజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్లో కూడా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, తర్వాత జర్నలిస్టులకు వచ్చే అక్రెడిటేషన్ కార్డుల విషయాల్లో కూడా కొన్ని ఇష్టమైనటువంటి సమస్యల్ని. సూర్యాపేటలో గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుంచి తరిమి కొట్టడంలో గాంధీ ప్రముఖ పాత్ర పోషించారంటూ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షులు జయగౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారంటూ కొనియాడారు. అందరికీ మరియు మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 152వ గాంధీ జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. మరి గాంధీ మహాత్ముడు మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినట్టు ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సిరి రచయిత అన్నట్టు గాంధీ గారి ఒక ఇంటి పేరు కాదు, ఒక ఊరి పేరు కాదు, గాంధీ అనేది ఒక ఆదర్శమూర్తి అని చెప్పడం జరిగింది. మరి సత్యం అహింస అనే మార్గంలో గాంధీ మహాత్ముడు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చడం జరిగింది. గాంధీ మహాత్ముడి యొక్క స్ఫూర్తితో అందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడుచుకోవాలని కోరుతున్నాను. మరి ప్రతి ఒక్కరూ తన పానాన్ని పణంగా పెట్టవద్దని సత్య మార్గంలో మనకు జీవిత మార్గదర్శకం చూపినటువంటి గొప్ప మహనీయునికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం వల్ల మేము అందరం ఆనందంగా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులు, పలువురు నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆ విధంగా కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న అక్కలకు చెల్లెలకు అందరికీ తన సొంత చెల్లెలుగా అక్కలుగా భావించి ఈరోజు బతుకమ్మ పండుగకు ఈరోజు సారలుగా ప్రతి ఒక్క అక్కలు చెల్లెలకు ఖచ్చితంగా చీరలు పంచాలని దృఢ నిశ్చయంతో గత 5 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి దసరా పండుగకి మన హిందువులకు, అలాగే మన రంజాన్ వస్తే మన ముస్లిం ఆడపడుచులకు, అలాగే క్రిస్టియన్ వచ్చినప్పుడు మన క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్టియన్ సోదరిమణులకు అందరికీ ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పండుగలకు, ముఖ్యమైన పండుగలకు వాళ్ళ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ విధంగా ఉంటున్నటువంటి మన గౌరవనీయులైన కేసీఆర్ గారు ఎన్నో మంచి పథకాలు, పేదల ఇంట్లో నిరంతరం వెలుగులు నింపే ఎన్నో మంచి పథకాలు నిరంతరం తెస్తున్న ఆయనకు మీ అందరి చల్లని దీవెనలు ఆయనపై ఉండి ఆయన నిండు నూరేరు ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి
ఇట్లా ఎన్నో పథకాలు కూడా మన మధ్యలోకి తీసుకొచ్చి వెలుగులు నింపే కార్యక్రమం, పేదింట వెలుగులు నింపే కార్యక్రమం ఎన్నో తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ చల్లని మనసుతో దీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని పలువురు నిరసించారు. టీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాజపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఉప్పల రమేష్ మాట్లాడుతూ కరోనా కాటుకు బలైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం కింద 10 లక్షల రూపాయలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, భూపతి శ్రీనివాస్, కునుకుంట్ల శేఖర్, బాలరాజు, సురేష్, బిర్రు శ్రీనివాస్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ సంఘమైనటువంటి రాజాపేట మండల జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ శనివారం రాజాపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ వారి విగ్రహం వద్ద జర్నలిస్టులము నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి మేము అందరం జర్నలిస్టులు అందరం కలిసి వినతిపత్రం సమర్పించాము. ప్రస్తుతం పాలకులు, కేంద్ర రాష్ట్ర పాలకులు జర్నలిస్టుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుండడంతో జర్నలిస్టు కుటుంబాలు, తర్వాత వృత్తిపరంగా కూడా జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు ఎంతో ఉత్సాహంతో పనిచేసిన సమయంలో జర్నలిస్టులు కొందరు కరోనా బారిన పడి మృతి చెందారు. ఆర్థికంగా కూడా నష్టపోయారు. కానీ వారికి పాలకులు ఎవరు కూడా కనీసం వారికి సహాయ సహకారాలు అందించలేకపోయారు. అదేవిధంగా కంటివార్యాలుగా గుర్తించాలని డిమాండ్ చేసినా కానీ పాలకులు పట్టించుకోలేదు. మాకు జర్నలిస్ట్ అందరికీ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మేము గతంలో కూడా కోరి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వాలకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఇంతవరకు కూడా ఆ డిమాండ్లు పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, తర్వాత ఆరోగ్య కార్డులు అందజేసి ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకుంటూ జర్నలిస్టులకు సదుపాయాలు కల్పించడం, వృత్తిపరంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం, తర్వాత ప్రతి ఒక్కరికి నెలకు గౌరవ వేతనాన్ని అందించాలని, జర్నలిస్టులకు వృత్తిపరంగా వస్తున్నటువంటి ఇబ్బందుల పట్ల దరఖాస్తు చేస్తే వెంటనే పరిష్కరించాలని, ఆ విధంగా కూడా ఒత్తిళ్లకు లోనవ్వకుండా, సమస్యలు తలెత్తకుండా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరోసారి ఈ నిరసన కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా పాలకులు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఐజేయు, టీయూడబ్ల్యూజే ఐజేయు మరియు జిల్లా ఆదేశాల మేరకు మేమందరం రాజపేటలో నిరసన తెలియజేస్తున్నాము. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలి, జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలి. గాంధీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత మహాత్మా గాంధీ మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, చిగిరింత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని ఈ యొక్క జయంతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కరోనా కారణంగా చాలా సాదాసీదాగా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి స్వాతంత్రం కోసం పోరాడిన ముఖ్యమైన వ్యక్తులలో చాలామంది మహనీయులు పోరాడారు. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులలో ముందడుగు వేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా అహింస పరమో ధర్మ అనుకుంటూ ఓపికతోటి ఆ యొక్క స్వాతంత్రాన్ని సిద్ధించడానికి కృషి చేసిన మహనీయుల్లో గొప్పవారు మన మహాత్మా గాంధీ గారు. మరి ఆయన జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకోవడం ఒక విషయమైతే ఇందులో భాగంగా మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీ అమృత్ మహోత్సవ్ సందర్భంగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 4 రోజుల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెసేజ్ ఏంటంటే ఎవరైనా ఒక ఆశయం సాధించడానికి ఎంతలా కృషి చేస్తే మనం ముందుకెళ్తాము, ఆ కృషి వెనుక మన ఒక ఫలితం వెనుకనే ఆ కృషి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటి అంటే కావాల్సిన మన అవసరాలను కానివ్వండి, దేనినైనా కానివ్వండి, అహింస పరమధర్మ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ మరి ఆ యొక్క గాంధీ సాధించిన ఈరోజు జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నాచుపల్లి బృందావనం రిసార్ట్ అధినేత కొండలరావు ఆధ్వర్యంలో బృందావనం సినిమా షూటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజా నరసింగరావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు. అనంతరం రిసార్ట్ అధినేత కొండలరావు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా ఈ వీడియో పాటను చిత్రీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అందరూ తప్పకుండా ఆదరించి రంగురంగు పువ్వుల పాటను తప్పకుండా వీక్షించాలని కోరారు. ఈ సినిమాలో డాక్టర్ సుష్మా తేజ్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కెమెరా జనతా బబ్లు, కొరియోగ్రాఫర్లుగా లింగం శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అక్కినపల్లి సతీష్ దర్శకత్వం వహించారు. రెడీ 5 4 3 2 1 రోల్ యాక్షన్. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పువ్వులతో పూజించే గౌరమ్మని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి పండుగ విశిష్టతని, ప్రాముఖ్యతని దేశాల్లో తెలియజేసే విధంగా ఒక బతుకమ్మ వీడియో సాంగ్ని చిత్రీకరించి మరి ఎన్నో దేశాల్లో ఒకేసారి విడుదల చేసి మన దేశ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా ఎంతో మంది మహిళామణులు, యువతులు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇట్టి కార్యక్రమానికి సంబంధించి మరి కెమెరా బబ్లు గారు, తర్వాత కొరియోగ్రాఫర్ లింగ శ్రీనివాస్, ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రీనివాస్, డైరెక్షన్ వచ్చేసి అక్కినేపల్లి సతీష్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. ఇటు కార్యక్రమంలో శ్రీ డిజైనర్స్ మరియు బృందావన్ రిసార్ట్ సమర్పణలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ వీక్షించి ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితురాలుగా తేజ వచ్చి దీంట్లో యాక్షన్ చేస్తూ ఉన్నది. సో అందరినీ ఆశీర్వదించి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.
ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టె చందర్ కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ కుమార్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు పెంటా రాజేష్, పులిందర్, పాముకుంట్ల భాస్కర్ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను బాగు చేసే పనిలో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ధవళేశ్వరం బ్యారేజ్, బురుగుపూడి విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిధులు నిర్వహించారు. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలో బంగారుపాళ్యం టోల్ ప్లాజా వద్ద గొడవ జరిగింది. టోల్ ప్లాజా దగ్గర టోల్ చెల్లించాలని సిబ్బంది అడగడంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ప్లాజా సిబ్బందిని చితకబాదారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో ఘనంగా గాంధీ జయంతి, బాపు బాటలో సీఎం కేసీఆర్ నడుస్తున్నారన్న వక్తలు. ప్రభుత్వాల వైఖరిపై జర్నలిస్టుల ఆగ్రహం, జనగామలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత. త్రిపురారంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆడపడుచుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్న వక్తలు. కాంగ్రెస్ పోరాటాలకు టీఆర్ఎస్ సర్కార్ బ్రేక్, విద్యార్థి సైరన్లు బయలుదేరబోయే నేతల గృహ నిర్బంధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.